హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ని శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా, యారీ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక్కడ నేను ఫస్ట్ మధ్యలో ఉన్న స్టెమ్కి జరీ థ్రెడ్ని చైన్ స్టిచ్తో స్టిచ్ చేస్తున్నాను. ఈ మధ్యలో ఉన్న స్టెమ్కి సైడ్స్కి ఉన్న లీవ్స్కి డ్రాప్ షేప్లో డ్రా చేసుకున్న ప్రతి దానికి మనము ఈ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ లాగా స్టిచ్ చేసుకోవాలి. లీవ్స్ అన్నిటికి డ్రాప్ షేప్కి వన్ టైం మనం చైన్ స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ కర్వ్స్ లాగా ఉన్న వాటికి 2 టైమ్స్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనకు కావాల్సిన ప్లేస్ అంతట్లో చైన్ స్టిచ్ జరీ థ్రెడ్తో వేసుకున్న తర్వాత ఈ లీవ్స్కి డ్రాప్ షేప్లో మధ్యలో మనము సిల్క్ థ్రెడ్ నేను 6 లైన్స్ తీసుకున్నాను. నిడిల్లో పెడితే 12 లైన్స్ అయ్యింది. దాన్ని మనము నార్మల్ నీడిల్ నెంబర్ 1తో లాంగ్ ఫ్రెంచ్ నాట్ విత్ 4 mm చమ్కీతో వీటన్నిటిని ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత సేమ్ నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ 2 లైన్స్ తీసుకున్నాను. అంటే నీడిల్లో పెడితే 1 లైన్, నాట్ వేసేసుకుంటే 2 లైన్స్. ఇక్కడ నేను 3 టైమ్స్ ఫ్రెంచ్ నాట్ 1 రౌండ్ తిప్పి ఫ్రెంచ్ నాట్ వేస్తున్నాను. త్రీ ఫ్రెంచ్ నాట్స్ వేసుకున్న తర్వాత దీని మీద
మనం మన బ్యాక్‌గ్రౌండ్ లావెండర్ లైట్ కలర్ కదా! దాంట్లో థిక్ కలర్ యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. దీనికి పెటల్ కోసం లాంగ్ ఫ్రించ్ నాట్స్ విత్ 4 జెమ్‌కి 6 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ మొత్తం స్టిచ్ చేసుకున్నామనుకోండి, బ్యాక్ నెక్, హ్యాండ్స్‌కి బోర్డర్‌లాగా స్టిచ్ చేసుకుంటే ఫైనల్ బ్లౌజ్ లుక్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.